ట్రాఫిక్ చికాకులు లేవు, గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. విమాన వేగంతో విలాసవంతమైన ప్రయాణం. ఇవి బుల్లెట్ రైళ్లలో ఉండే సౌకర్యాలు. అవును, ఇప్పటి వరకు మనం జపాన్, చైనా దేశాల్లోనే చూసిన బుల్లెట్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేసే తరుణం రాబోతోంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న హైస్పీడ్ రైల్ ప్రణాళికల్లో తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యం లభించడంతో ఎన్నో ఏళ్లుగా చర్చలో ఉన్న బుల్లెట్ రైలు కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. అది నెరవేరితే ఎంతలా మార్పు రానుందంటే హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చు అంటున్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తుది రూట్, స్టేషన్లు, సాంకేతిక నమూనా ఆధారంగా ప్రయాణ సమయం మారే అవకాశం ఉంటుంది. మరి ఈ మెగా ప్రాజెక్టు విశేషాలేంటి? ఇది తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? తెలుగు రాష్ట్రాల రవాణా రంగాన్ని సమూలంగా మార్చేసే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 కొత్త హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లలో హైదరాబాద్కు అనుసంధానం చేసే 3 ప్రతిపాదిత కారిడార్లకు చోటు కల్పించగా, తాజాగా హైదరాబాద్లో జరిగిన ఐటీ పరిశ్రమ వర్గాల ప్రత్యేక భేటీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మెగా ప్రాజెక్టుల పురోగతిపై మరింత స్పష్టతనిచ్చారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొన్ని సెక్షన్లు నిర్మాణంలో కీలక దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి కీలక దశలో హైదరాబాద్ను దక్షిణ భారత హైస్పీడ్ రైల్ నెట్వర్క్ లో కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు. బడ్జెట్ ప్రకటనలకు కొనసాగింపుగా ఇప్పుడు క్షేత్రస్థాయి వ్యూహాలు, కారిడార్ కనెక్టివిటీపై అధికారికంగా ముందడుగు పడటంతో ఈ ప్రాజెక్టులు మరింత వేగం పుంజుకోనున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కనెక్ట్ అయ్యే 3 బుల్లెట్ రైళ్ల రూట్లు, మారబోయే ప్రయాణ సమయాల లెక్కలను పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి అమరావతి మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలే. సాధారణంగా రోడ్డు మార్గంలో వెళ్తే 5 నుంచి 6 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 1 గంట 10 నిమిషాల్లోనే పూర్తవుతుంది అని స్వయాన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి పూణేకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ టు బెంగళూరు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ప్రయాణం కూడా కేవలం 2 గంటల 35 నిమిషాలే. హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య ప్రయాణానికి 3 గంటల సమయం పట్టనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. If you want to travel from Hyderabad to Amravati, the new city which is getting developed in Andhra Pradesh, Hyderabad to Amravati will be just 1 hour and 10 minutes, 70 minutes. Hyderabad to Chennai will be just 3 hours. So you sit in the train with eat avakai here and go to Chennai, do your work, eat sapadam sapadam in Chennai, have very good dosa there, come back and have food with your family in the night, same day. So that kind of facility will be available. And Hyderabad to Bengaluru will be just 2 hours and 35 minutes. And Hyderabad to Pune, which is another very big industrial and technical cluster, will be just 2 hours. బుల్లెట్ రైల్ కోసం వినియోగించనున్న సాంకేతికత కారణంగానే నగరాల మధ్య దూరం తగ్గనుంది. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అమరావతి మధ్య దూరం సుమారు 275 నుంచి 280 కిలోమీటర్లు. అయితే బుల్లెట్ రైల్ కోసం నిర్మించే హైస్పీడ్ రైల్ కారిడార్ దాదాపుగా స్ట్రెయిట్ రూట్ లో, అంటే ఏరియల్ డిస్టెన్స్ ఆధారంగా దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలో ఉండే అవకాశముంది. ఈ 250 కిలోమీటర్ల దూరాన్ని 70 నిమిషాల్లో చేరుకోవాలంటే ఆ బుల్లెట్ రైల్ సగటున గంటకు సుమారు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ కేంద్రం ప్రతిపాదిస్తున్న బుల్లెట్ రైల్ కారిడార్ గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లు.
ఆ మేరకు జపాన్ షింకాన్సెన్ సాంకేతికతతో ట్రాక్లు అధునాతన హైస్పీడ్ రైళ్లను సిద్ధం చేస్తున్నారు. అయితే గరిష్ట వేగం 320 నుంచి 350 కిలోమీటర్లు ఉన్నప్పటికీ ప్రతి భాగంలో అదే వేగంతో ప్రయాణం సాధ్యం కాదు. రైలు ఆగే స్టేషన్ల సంఖ్య, వేగం పెంచడం, తగ్గించడం వంటి కారణాల వల్ల సగటు వేగం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారత్లో నిర్మాణంలో ఉన్న ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కూడా ఇదే స్థాయి గరిష్ట వేగాన్ని లక్ష్యంగా రూపొందుతోంది. హైదరాబాద్లో రద్దీ సమయాల్లో కూకట్పల్లి నుంచి ఎల్బీనగర్ చేరుకోవడానికి పట్టే సమయం భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లెట్ రైల్లో చేరడానికి పట్టే సమయంతో దాదాపు సమానంగా ఉండొచ్చు. సాధారణంగా పీక్ అవర్స్ లో హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి ఎల్బీనగర్ లేదా గచ్చిబౌలి నుంచి ఉప్పల్కు సిటీ ట్రాఫిక్ లో ప్రయాణించడానికి పట్టే అదే 70 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా. 2-3 కిలోమీటర్లకే గంటలు పట్టే వర్షాకాలం సాయంత్రాలు హైదరాబాద్లో అప్పుడప్పుడు అనుభవమే. అలాంటిది బుల్లెట్ రైల్తో ఇక్కడ ఏకంగా ఒకే ఒక్క స్టాప్ తో వేరే రాష్ట్రంలోని రాజధాని నగరానికి చేరుకోవచ్చు. ఈ అద్భుతమైన వేగం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేయడమే కాకుండా సమయాన్ని ఆదా చేయడంలో ఒక సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు రైల్వేస్ మీద కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఖర్చు పెట్టింది. ఒక 5 లక్షల కోట్లు ఈరోజు బుల్లెట్ ట్రైన్ కోసం ఈరోజు మన హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి పూనా కోసం 5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము బుల్లెట్ ట్రైన్స్ కోసం ఖర్చు పెట్టబోతోంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వేలో న్యూ టెక్నాలజీతో, న్యూ ఆపర్చునిటీస్తో ఒక విప్లవం తీసుకొస్తా ఉన్నారు. అందరం దీనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్తారు, అన్ని రంగాలలో రిఫార్మ్స్ రావాలి. మామూలు రిఫార్మ్ కాదు, రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ అంటారు మన ప్రధానమంత్రి గారు రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్. కాబట్టి అన్ని రంగాలలో మనం రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. బుల్లెట్ రైల్ అంటే కేవలం గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే రైలు మాత్రమే కాదు, ఒక ప్రాంతం అభివృద్ధి దిశనే మార్చగల మౌలిక సదుపాయం కూడా. అది ఎలా అని పరిశీలిస్తే హైస్పీడ్ రైల్వే స్టేషన్లు ఏర్పడే ప్రాంతాల చుట్టూ కొత్త టౌన్షిప్లు, ఐటీ పార్కులు, వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త ఊపు లభించడమే కాకుండా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమలు, సేవా రంగాల మధ్య అనుసంధానం బలోపేతం కావడంతో లాజిస్టిక్స్, వ్యాపార కార్యకలాపాలు మరింత వేగవంతమవుతున్నాయి. బుల్లెట్ రైలు వల్ల హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రముఖ విద్యాసంస్థలకు, అమరావతి, విజయవాడ వంటి నగరాల నుంచి ఒకే రోజు వెళ్లి తిరిగి వచ్చే అవకాశం మెరుగుపడటంతో వైద్య, విద్యా రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే వారాంతపు బిజినెస్ ట్రిప్స్, పర్యాటక ప్రయాణాలు కూడా పెరిగే అవకాశముంది. ఒక నగర కేంద్రం నుంచి మరో నగర కేంద్రానికి వేగంగా చేరుకునే సౌలభ్యం కలగడంతో కొంతమేర విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశమూ ఉంది. మొత్తంగా చూస్తే బుల్లెట్ రైల్ కేవలం 2 నగరాల్ని కలిపే రవాణా వ్యవస్థ కాదు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, విద్య, వైద్యం, పర్యాటకం వంటి అనేక రంగాలకు కొత్త వేగం అందించే అభివృద్ధి కారిడార్గా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ 3 కారిడార్స్తో మన తెలుగు రాష్ట్రాలకి చాలా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ మనకేంటంటే మొబిలిటీ అన్నది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ యూరోప్లో మీకు తెలుసు, యూరోప్లో ఒక స్పోర్ట్స్ కానీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఎందుకు అంత స్పీడ్గా, అంత హైగా డెవలప్ అయింది. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, దే ఆర్ కవర్డ్ విత్ బ్యూటిఫుల్ కనెక్టివిటీ. అది ట్రైన్ అవ్వచ్చు, ఏరోప్లేన్ అవ్వచ్చు, అదర్వైజ్ హైవే సిస్టమ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఒక్క హై స్పీడ్ వచ్చిన తర్వాత మనకి ఇందులో ఇంక ఉపయోగం అన్నది విషయం చూసుకోవాల్సిన లేదు. దిస్ ఇస్ ద నెసెసిటీ, ప్రెజెంట్లీ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్.
మొత్తంగా చూస్తే ఒకప్పుడు లగ్జరీగా విదేశాలకే పరిమితమనుకున్న బుల్లెట్ రైలు త్వరలోనే తెలుగు ప్రజల సొంతం కాబోతోంది. ఇది కేవలం రైల్వే ట్రాక్ల విస్తరణ కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రగతి వేగానికి సరికొత్త ఇంజిన్ అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చాలంటే డిపిఆర్లు, భూసేకరణ, ఆర్థిక వనరుల సమీకరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వంటి కీలక దశలు పూర్తి కావాలి. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కాస్త సమయం పట్టవచ్చు. కానీ ప్రణాళికలు అనుకున్నట్లు అమలై కీలక దశలు పూర్తయితే బుల్లెట్ రైల్ తెలుగు రాష్ట్రాల ప్రయాణ సంస్కృతిని పూర్తిగా మార్చే ప్రాజెక్టుగా నిలిచే అవకాశముంది.